ఇక్కడ మీకోసం ద బ్రిడ్జ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కథ తెలుగులో అనువదించబడింది. శీర్షిక స్నేహ పూలపాలెం. అశు మరియు లక్కీ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. వారు పచ్చని పొలాలు, పొడవాటి చెట్లు మరియు మెల్లగా ప్రవహించే నదితో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. అశు స్థిరమైన ఆలోచనలతో నిండిన వ్యక్తి కాగా, లక్కీ సాహసోపేతమైన ఉత్సాహంతో నిండిన అమ్మాయి. వాళ్ళు ఒకరినొకరు అద్భుతంగా సమతుల్యం చేసేవారు. ఒక వేసవికాలంలో గ్రామం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంది. గ్రామాన్ని పక్కనున్న మార్కెట్కి కలిపే ఏకైక చెక్కపాలెం తుఫానులో ధ్వంసమైంది. ప్రజలు నదిని దాటి వెళ్లలేకపోయారు. సరుకుల కొరత మొదలైంది. పెద్దవాళ్లు నగరం నుండి సహాయం కోసం ఎదురుచూస్తుండగా, అశు మరియు లక్కీ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అశు గ్రామ లైబ్రరీలోని పాత పుస్తకాలను చదివి బలమైన చెక్క నిర్మాణాల గురించి నేర్చుకుంది. లక్కీ అడవిలోకి వెళ్లి గట్టి మట్టి దుంపలు, చెక్క కడ్డీలు తెచ్చింది. రోజూ వాళ్లు కలిసి పనిచేశారు. మొదట్లో గ్రామస్తులు నవ్వారు, వాళ్ళు పిల్లలే కదా అని. కానీ మెల్లమెల్లగా పాలెం రూపం తేలిపోవటం ప్రారంభమైంది. వాళ్ల పట్టుదలను చూసిన గ్రామస్తులు కూడా చేతిలోకి పరికరాలు తీసుకున్నారు. 2 వారాల్లో పాలెం పూర్తయింది, బలంగా, సురక్షితంగా మరియు అందంగా. అందరూ సంబరాలు చేసుకున్నారు. గ్రామ పెద్దుడు గర్వంతో అన్నాడు, ఇది అశు తెలివి, లక్కీ ధైర్యమే మన అందరినీ కలిపింది. ఆ రోజు నుండి ఆ పాలెం ఒక నదిని దాటే మార్గంగా కాక, స్నేహం, టీంవర్క్ మరియు పరస్పర విశ్వాసానికి చిహ్నంగా మారింది.